హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నెల్లూరు కారం దోశ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఏమో మనం ఇంట్లో పోసుకున్నట్టు పిండిని రెడీ చేసుకొని దోశ పోసేసుకోవాలి ఫ్రెండ్స్. దోశ పోసుకున్న తర్వాత కొంచెం మొత్తం మాడకుండా కొంచెం వేడైన తర్వాత మళ్ళీ దోశను తిప్పి వేసేసుకోవాలి. దోశను తిప్పి వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెము వెనకాల మంచిగా కాలిన తర్వాత మళ్ళీ తిప్పి వేసుకొని దానిపైన నేను ఫస్ట్ రెడీ చేసుకున్న ఎర్రకారం మొత్తం పేస్ట్ దాని దోశ మీద వేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత కొంచెం బేసన్ వేసాను. ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ నేను. తర్వాత పప్పు పొడి వేసుకున్నాను ఫ్రెండ్స్. కాసేపు ఉంచాలి. తర్వాత కొంచెం గీ వేసుకోవాలి ఫ్రెండ్స్. సైడ్లోకి వేసేసుకోవాలి. దాన్ని కొంచెం కలిపి తర్వాత నేను టేస్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్ ఉంది కడప దోశ. అంటే మామూలుగా మనం ఇక్కడ దోశలు తిని ఉన్నాం కదా, సో అక్కడ దోశ ఒకసారి ట్రై చేద్దామని చేశాను ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది దోశ మాత్రం. సూపర్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.